అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఫుల్ మూన్ రీడింగ్. సో మనకు 12th February 2025న ఫుల్ మూన్ జరుగుతుందన్నమాట. సో ఈ ఫుల్ మూన్, ఈ పౌర్ణమి ఎనర్జీస్లో మీరు మీ లైఫ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి, అండ్ మీరు ఈ టైంలో ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఏం లెట్ గో చేయాలి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీరు మీ లైఫ్లో ఎలాంటి బ్లెస్సింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, అండ్ ఇంకా మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి, ఇంకా ఏం లెట్ గో చేయాలి. ఓకే, సో ఫుల్ మూన్ ఎనర్జీస్ వచ్చేసి మనకు లెట్ గో చేయడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనము అన్నీ ఏదైతే నెగిటివిటీ ఉందో ఒకేసారి లెట్ గో చేయడం చాలా కష్టం అవుతుంది. ఫస్ట్ మనం ఏదైతే వద్దనుకుంటున్నామో అది రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత కొత్త ప్లాన్తో ఇంటిగ్రేట్ అవ్వాలి. మనం అంతా ఒకేసారి ఈ పర్సన్ గురించి మర్చిపోవాలి, లైఫ్లో జాబ్ రాలేదని చెప్పి దీని గురించి మర్చిపోవాలి, చైల్డ్హుడ్ డ్రామాస్ ఇవన్నీ మనం ఒకేసారి చేసామనుకోండి టూ మచ్ అయిపోతుంది. సో కాబట్టి డే బై ఒక్కొక్కసారి ఒక్కొక్కటి రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఫుల్ మూన్లో మీరు అది ఏం రిలీజ్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్ నుంచి అని చెప్పేసి ఆలోచించి ఫస్ట్ అది రిలీజ్ చేయడము. సో ఏమవుతుందనంటే నెక్స్ట్ 3-4 డేస్లో ఈ ఎనర్జీస్ టైంలో మీరు అది రిలీజ్ చేయాలని అని అనుకున్నప్పుడు అది లైక్ దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది మెల్లిగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 15 డేస్ మనం ఫుల్ మూన్ వచ్చేసరికి మీరు రిలీజ్ చేయాలనుకున్నది రిలీజ్ చేసేసి కొత్త ఎనర్జీస్తో ఇంటిగ్రేట్ అయిపోయి న్యూ బిగినింగ్స్ అన్నది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఇది వర్క్ అవుతుంది. ఒకేసారి అన్నది జరగదనమాట, మెల్లిమెల్లిగా జరుగుతుంది. సో కాబట్టి చూద్దాం మరి ఈ ఫుల్ మూన్ టైంలో మీరు ఏమి లెట్ గో చేయాలి అన్నది. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Universe, please give full moon reading for my collective. Please give reading full moon reading for my collective. Please give full moon reading for my collective. What my collective need to know right now. So first వచ్చేసి the magician, the lovers, Nine of Swords. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో ఈ టైంలో మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి అని అంటే మిమ్మల్ని మీరు బిలీవ్ చేసే దాని మీద ఉండాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో మనకు ఫుల్ మూన్ కూడా ఇది జరిగేది వచ్చేసి లియో ఎనర్జీలో జరుగుతుంది, లియో సైన్లో జరుగుతుంది, అంటే సింహరాశి సైన్లో ఉందన్నమాట. సో సింహరాశి తెలిసిందే మనకు జొడియాక్ సైన్లోనే స్ట్రాంగెస్ట్ సైన్ అంటే లియో, సింహరాశి. సో చాలా డిటర్మినేషన్తో ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఏదైనా నిర్ణయించుకున్నారంటే లీడర్షిప్ క్వాలిటీతో ముందుకు వెళ్ళిపోవడము. సో ఇది అఫ్కోర్స్ మనకు తెలిసిందే లియో క్వాలిటీస్ అని చెప్పేసి. సో కాబట్టి ఈ టైంలో ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ బిలీఫ్, మీరు ఇప్పుడు వరకు ఏదైనా మిమ్మల్ని మీరు బిలీవ్ చేయలేదు, నేను ఇది చేయాలనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను, సో నేను ఏదైనా వర్త్ కాదేమో, దీనికి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మేబీ నేను కరెక్ట్ కాదేమో బిజినెస్ చేయడానికి, ఇలాంటివి నెగిటివ్ థింగ్స్ అంతా ఉంటుంది రైట్. దాన్ని రిలీజ్ చేయడం మీకు చాలా ఇంపార్టెంట్. మీ ఫోకస్ మొత్తం ఇప్పుడు దేని మీద ఉండాలంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడము. ఎస్ నేను చేయగలుగుతాను, ఎస్ ఫస్ట్ స్టెప్ తీసుకుంటాను, నాకు ఫియర్స్ అన్నీ అన్నెసరీగా స్టాప్ చేస్తున్నాయి, నేను దాన్ని పట్టించుకోను అని చెప్పేసి అవి రిలీజ్ చేయడం అనమాట. సో మీ మేజర్ ఫోకస్ వచ్చేసి సెల్ఫ్ బిలీఫ్ మీద ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో అన్నట్లు చూపిస్తుంది. సో అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు మీ లైఫ్లో ఇప్పుడు వరకు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. మేనిఫెస్ట్ చేయడం అంటే ఏంటి అని అంటే కొంతమంది డౌట్ అడిగారు, సో దానికి సంబంధించి క్లియర్ చేస్తాను. మేనిఫెస్టేషన్ అంటే నథింగ్ బట్ మన లైఫ్లో ఇప్పుడు ఏదైతే లేదో
కానీ మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో అది మన లైఫ్లో మన రియాలిటీలోకి తెచ్చుకునే దాన్ని మేనిఫెస్టేషన్ అని చెప్తారనమాట. ఓకే, సో పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలా, లేకపోతే మనీ, సక్సెస్, ఇలా ఏదైతే కోరుకుంటున్నామో ఇప్పుడు లేదు కానీ మనకు అది కావాలి అని చెప్పి అనుకుంటాం చూడండి, అది ఏదైతే కావాలో అది రియాలిటీలో చూసేదాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడం అంటారనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు మీ గురించి మీరు బిలీఫ్ లేకపోతే మీరు అది మేనిఫెస్ట్ చేయడం కష్టం అన్నట్లు అనమాట. సో కాబట్టి ఇలాంటి నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు వచ్చేసి మీ మేజర్ ఫోకస్ మొత్తము ఈ మేనిఫెస్టేషన్స్లో ఉండాలి అండ్ మీ మెయిన్ వచ్చేసి మీ మీద మీకు బిలీఫ్ అనేది ఉండాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వరకు మీరు ఏదైనా ఇప్పుడు చూడండి ఫియర్ ఎనర్జీస్లో ఉంటే మీరు మేనిఫెస్ట్ చేయడం అయితే కరెక్ట్ అసలు చేయలేరు, ఎందుకంటే ఫియర్ మిక్స్ అవుతుంది కాబట్టి. సో ఈ టైంలో మీరు ఏంటి ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఉంటే ఆ లియో ఎనర్జీస్ స్ట్రాంగ్గా డిటర్మినేషన్తో కరేజెస్ ఉండి ఎస్ నేను చేయగలుగుతాను, నేను ఈ సక్సెస్ నాకు లైఫ్లో వస్తుంది, ఇంత మనీ నేను సంపాదించగలుగుతాను, ఇలాంటి పార్ట్నర్ని నేను నా లైఫ్లో మేనిఫెస్ట్ చేయగలుగుతాను అని చెప్పేసి మంచి ఫోకస్డ్ లైక్ పాజిటివ్ ఎనర్జీతో ఆ బిలీఫ్తో మీరు మేనిఫెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీకు ఆ పొటెన్షియల్ ఉంది కానీ మీ మీద మీకు బిలీఫ్ ఉంటే సరిపోతుంది, అది ఆటోమేటిక్లీ జరుగుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు ఈ టైంలో మీ మేజర్ ఫోకస్ కూడా ఏంటి అంటే డివైన్తో ఎంత స్ట్రాంగ్గా మీరు కనెక్ట్ అయ్యి ఉంటే అంత బెస్ట్ అన్నట్లు కూడా మీకు మెసేజ్ అనమాట. సో ఇప్పుడు వరకు మీరు డివైన్తో స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉండడం అంటే ఏంటంటే మీ ఇంట్యూషన్ని ఫ్లో అవ్వడము, ఫియర్స్ని రానివ్వకుండా ఉండడము, ఏదేమైనా సరే డివైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటుంది, నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవడం అని చెప్పి బిలీవ్ చేయడం అనమాట. సో మీరు ఎంత క్లోజ్గా డివైన్కి కనెక్ట్ అయ్యి ఉంటే కూడా అంత మంచిది అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్. అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి మీ మేజర్ ఫోకస్ అంటే కనెక్షన్స్కి సంబంధించి మీరు మ్యారీడ్ లైఫ్లో ఉండనివ్వండి, లేకపోతే ఏదైనా వేరే వాళ్ళతో రిలేషన్స్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో, సిబ్లింగ్స్తో, ఫ్రెండ్స్, కలీగ్స్తో, ఇలా ప్రతి ఒక్కరితో మీరు ఎక్స్టర్నల్ పర్సన్ రైట్, ఇలాంటి వాళ్ళతో కనెక్షన్స్కి సంబంధించి కూడా మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, బ్యాలెన్స్డ్ వేలో ఇంప్రూవ్ చేసుకోవాలి, దాని మీద కూడా మీ మేజర్ ఫోకస్ ఉండాలి అన్నట్లు చూపిస్తుంది. అండ్ స్పెషల్లీ కపుల్స్కి మధ్యలో రీసెంట్లీ ఏదైనా గొడవలు జరగడము, టవర్ మూమెంట్స్ జరుగుతూ ఉండడము, ఒకరొకరు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వలేకపోవడము, ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉండిందో ఇంతకుముందు అది ఫీల్ అవ్వట్లేదు అని అంటే దానికి సంబంధించి కూడా మీ ఫోకస్ ఉండాలి. ఎందుకంటే మనకు మళ్ళీ నేను చెప్తున్నాను ఫుల్ మూన్ వచ్చేసి లియోలో నడుస్తుంది, లియో సైన్ సింహరాశి దాంట్లో. లియో వచ్చేసి లవ్ విషయానికి వచ్చేసరికి కూడా చాలా ప్యాషనేటెడ్గా ఉంటారు, వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు, జనరస్గా బిహేవ్ చేస్తారనమాట. సో ఈ ఎనర్జీస్లో ఉండడము, సో ఇప్పుడు వరకు మీరు మీ పర్సన్కి లైక్ కోల్డ్ ఎనర్జీతో డిటాచ్తో ఉంటేను ఇప్పుడు ఏంటనంటే ఈ టైంలో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారంటే ఇది బెస్ట్ టైం, ఇది మీరు ఫోకస్ చేస్తే మీ కనెక్షన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇంకొకసారి మళ్ళీ మీరు ఆ లవ్వింగ్ ఎనర్జీస్ అనేది తీసుకొని రావచ్చు అన్నట్లు చూపించడం అనమాట. స్పెషల్లీ ఇదేదో అడల్ట్ మెసేజ్ అలాంటిది కాదు, జస్ట్ నేను ఇక్కడ మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతున్నట్లు చెప్తున్నాను. ఓకే, సో ఏంటి అని అంటే ప్యాషనేటెడ్ వేలో మీ కనెక్షన్స్లో మీరు కనెక్ట్ అయ్యి ఉంటే ఆ కనెక్షన్స్ ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది అన్నట్లు చూపించడం అనమాట. మనకు వ్యాలంటైన్ వీక్ కూడా ఉంది రైట్, సో ప్రతి ఒక్కరూ లైక్ ఈ ఎనర్జీస్ని యూటిలైజ్ చేసుకొని ఆ లవింగ్ ఎనర్జీస్లో ఉంటే కనెక్షన్స్ అనేవి డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు అనమాట. సో ఈ ఎనర్జీస్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. సో అండ్ అదొకటే కాదు, ఇక్కడ మనకు అఫ్కోర్స్ కనెక్షన్స్కి సంబంధించి ఇది మంచి ఎనర్జీస్, మీరు ప్యాషన్తో ముందుకు వెళ్తే డెఫినెట్లీ స్ట్రాంగ్ అవుతుంది అన్నట్లు ఒక మెసేజ్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీ మేజర్ ఫోకస్ వచ్చేసి మీలో మీకు కూడా బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ బోత్ మాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ మనలో రెండు ఉంటాయి రైట్, ఈ ఎనర్జీస్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. సో నాకు తెలుసు డౌట్ రావచ్చు, ఈ బోత్ మాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ అంటే ఏంటి అని అంటే మాస్కులిన్ ఎనర్జీస్ వచ్చేసి యాక్షన్ టేకింగ్, మీలో యాక్షన్ తీసుకునే దాన్ని మాస్కులిన్ ఎనర్జీస్ అంటారు. సైలెంట్గా కామ్గా ఉండి నేచర్ని ఎంజాయ్ చేయడము, స్పిరిచువల్లీ అలైన్ ఉండడం, అది ఫెమినిన్ ఎనర్జీస్ అనమాట. ఈ రెండు బ్యాలెన్స్డ్ ఉండాలి. సో ఎలా అంటే ఫెమినిన్ ఎనర్జీస్ ఎప్పుడు రియాక్ట్ అవ్వదు, ఏదైనా జరిగింది ఇప్పుడు ఎవరైనా వెంటనే అరిచేసినారు అనుకోండి, ఏంటి అరుస్తున్నామని గొడవ పెట్టుకుంటారు చూడండి, అది మాస్కులిన్ ఎనర్జీ. సో అది అలా ఎక్కువగా ఉంది అని అంటే అది బ్యాలెన్స్లో లేనట్టు. ఇప్పుడు ఎవరైనా ఏమైనా అన్న వెంటనే కొంచెం కామ్గా ఉండి రియాక్ట్ అవ్వకుండా దానికి మెల్లిగా లైక్ అర్థం చేసుకొని సైలెంట్గా ఉండి తర్వాత రియాక్ట్ అవ్వడం, అది బ్యాలెన్స్ అనమాట. అంటే మీరు ఫస్ట్ చూడండి, రియాక్ట్ అవ్వకపోవడము ఫెమినిన్ ఎనర్జీ, వెంటనే రియాక్ట్ అవ్వదు ఫెమినిన్, ఎప్పుడైనా సరే కామ్గా ఉండి అది ఏంటి సిచ్యువేషన్ అని చూడడం అనమాట. చూసిన తర్వాత దానికి నేను యాక్షన్ తీసుకోవాలా,
అది నాకు అన్నెసరీనా అని ఆలోచించి స్టెప్ తీసుకోవడం, అది బ్యాలెన్స్డ్ అనమాట. సో ఫస్ట్ ఫెమినైన్ ఎనర్జీస్లో మీరు ఏంటి సిచ్యువేషన్ అని నోటీస్ చేసినారు, తర్వాత దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలా లేదా అని మాస్కులైన్ ఎనర్జీలో యాక్షన్ తీసుకోవడం అనమాట. సో ఈ ఎనర్జీస్ అనేది మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి మీ లైఫ్లో అన్నట్లు ఈ ఈ ఈ మా ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ మేజర్ ఫోకస్ దాని మీద ఉండాలి అని చెప్పేసి కూడా మీకు మెసేజ్ అనమాట. సో లియో లియో వచ్చేసి మాస్కులైన్ సైన్ అనమాట. ఓకే, సో ఓవర్గా యాక్షన్ టేకింగ్లో ఉంటుంది. అది నెగిటివిటీ, అంటే నెగిటివిటీ అని అంటే మీరు మీ ఎనర్జీస్ని బట్టి మీకు తెలుస్తుంది మీరు ఫెమినైన్ ఎనర్జీ మోరా లేకపోతే మాస్కులైనా, దాని ప్రకారంగా ఉంటుందన్నమాట. సో లియో వెంటనే యాక్షన్ ఓరియంటెడ్. మనము ప్రతిసారి యాక్షన్ తీసుకుంటే అది కరెక్ట్ అయితే కాదు. మనము ఫెమినైన్ ఎనర్జీస్ చాలా బ్యాలెన్స్, చాలా కామ్లో, అప్పుడే గొడవలు తగ్గడము, ఆర్గ్యుమెంట్స్ తగ్గడము, లవ్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, కంపాషన్ ఉండడము, హీలింగ్ అనేది జరగడము, ఇవన్నీ ఫెమినైన్ ఎనర్జీస్. సో వెంటనే యాక్షన్ తీసుకుంటే మాత్రం అది డిస్టర్బ్ అవుతుంది. సో కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ వేలో ఉండి ఫెమినైన్ ఎక్కడ ఉండాలి, మాస్కులైన్ ఎక్కడ ఉండాలి అని చూసి మీరు స్టెప్ తీసుకోవాలి. ఈ టైంలో మీ మేజర్ ఫోకస్ ఈ బ్యాలెన్స్ మీద ఉండాలి ఈ టైంలో అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్. అండ్ లాస్ట్ వచ్చేసి మీ మేజర్ ఫోకస్ 9 of Swords ఉంది, హెల్త్ గురించి చూపిస్తుంది. రీసెంట్లీ ఓవర్ థింకింగ్ చేయడము, స్టక్ అయినట్లు, ఎమోషనల్ డ్రెయిన్, ఏడ్చడము, బాధపడము, తలనొప్పులు రావడము, లేకపోతే ఈ ఎనర్జీస్ ఏమవుతుందంటే మీకు కొన్ని బాడీ పెయిన్స్ కూడా అనమాట. నీ పెయిన్, యాంకిల్, లేకపోతే ఇక్కడ మనకి రిస్ట్ పెయిన్స్, జాయింట్స్ అనుకోండి. సో ఇలాంటి పెయిన్స్ వస్తుంది అనమాట ఈ ఎనర్జీస్ వల్ల. సో కాబట్టి ఇది రిలీజ్ చేయాలి మీరు. 9 of Swords ఎనర్జీతో మీరు మీ మేజర్ ఫోకస్ మీ హెల్త్ మీద కూడా ఉండాలి. అందుకనే ఇక్కడ బ్యాలెన్స్, రైట్? ఇది ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుందో అప్పుడే ఇది జరిగేది. బ్యాలెన్స్డ్ ఎప్పుడైతే ఉంటే హెల్త్ కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. సో అన్నెసరీ మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు. సో కాబట్టి మీ మేజర్ ఫోకస్ కూడా మీ హెల్త్ మీద కూడా ఉండాలి ఈ టైంలో, ఈ ఎనర్జీస్లో అన్నట్లు చూపిస్తుంది. సో అన్నెసరీగా ఓవర్ థింక్ చేస్తూ నిద్రపోకుండా ఉండడము, ఓవర్గా స్ట్రెస్ తీసుకొని టైం అంతా వేస్ట్ చేస్తూ ఉండడం కూడా కరెక్ట్ అయితే కాదు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. సో మీ మేజర్ ఫోకస్ వచ్చేసి మీ మెంటల్ హెల్త్ అని చెప్పొచ్చు మోస్ట్లీ. ఓకే, సో మీ మెంటల్ హెల్త్ మీద కూడా ఉండాలి. సో కాబట్టి మైండ్ఫుల్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడము. మైండ్ఫుల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే ప్రజెంట్లో ఉండడము, వేరే దాని గురించి ఆలోచించకుండా ప్రజెంట్ ఏం నడుస్తుందో దాని మీద ఫోకస్ చేయడం అనమాట. అది మీరు సౌండ్ మెడిటేషన్తోనో, లేకపోతే జనరలీ ఏదైనా నడుచుకుంటూ వెళ్ళి పార్క్స్లో ఇలా గ్రీనరీ చూస్తూ ఉండడము, ఇలాంటి దాంతో ఏదైనా చేయొచ్చు అనమాట. మంత్ర మెడిటేషన్, మీకు మంత్ర కనుక ఏదైనా వచ్చు అని అంటే అది చేయడము. సో ఈ విధంగా మీరు ప్రజెంట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. మీ మెంటల్ ఎనర్జీస్ మీద ఫోకస్ ఉండాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. సో ఈ టైంలో మీరు రిలీజ్ చేయాల్సింది ఏంటి ఆల్రెడీ చెప్పాను, రైట్? మీరు ఎలాంటి ఫియర్స్ ఉన్నాయో అవన్నీ అసలు పట్టించుకోకూడదు. ఫియర్స్ని రిలీజ్ చేసేసేయాలి. డెఫినెట్లీ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్, ఈగోయిస్టిక్, నెగిటివిటీకి వచ్చేసరికి లియో ఎనర్జీలో నడుస్తుంది. కాబట్టి లియో వచ్చేసి టూ మచ్ డామినెంట్ కూడా. ఎందుకనంటే వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తారంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నందుకు నేను చేయగలుగుతాను అన్న పొటెన్షియల్ చాలా ఎక్కువ అనమాట లియోకి. సో కాబట్టి అది ఈగోగా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏదైనా సరే ఓవర్గా చేస్తే అది ఈగోగా అవుతుంది, రైట్? సో కాబట్టి ఈగో అంటే నేను చేయగలుగుతాను, నేనే అథారిటేటివ్, నాకు నచ్చినట్లు ఉంటుంది, నేనే కంట్రోలింగ్, డామినేటింగ్ ఎనర్జీస్ టూ మచ్ ఉంటుందన్నమాట. అది కంట్రోల్ చేయడం. సో ఆ టూ మచ్ డామినేటింగ్ ఎనర్జీస్లో ఉండకుండా బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లో ఉండడం ఇంపార్టెంట్. సో ఓవర్ ఈగోయిస్టిక్ దాంట్లో ఉండకపోవడం, అది లెట్ గో చేయాలి. ఈగో ఎనర్జీస్ని లెట్ గో చేయడము మీకు ఈ టైంలో, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే అన్నెసరీ ఓవర్ థింకింగ్స్ వల్ల మీ నిద్రని, మీ హెల్త్ని పాడు చేసుకోవడం, రైట్? సో ఆ ఓవర్ థింకింగ్ని కూడా ఈ టైంలో మీరు లెట్ గో చేయాలన్నమాట. ఓకే, సో ఈ మొత్తం లైక్ ఫైనల్ ఏంటి అని అంటే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ మేజర్ ఫోకస్ వచ్చేసి మిమ్మల్ని బిలీవ్ చేయడం, ప్యాషనేటెడ్గా ఉండడము, కనెక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడము, హెల్త్ని కేర్ తీసుకోవడము. అండ్ ఇంకోటి ఫైనల్లీ ఇక్కడ హెల్త్ గురించి కేరింగ్, నేను ఇక్కడ ఏదో లియో సైన్ గురించి చేయట్లేదు రీడింగ్. ఈ ఎనర్జీలో మనము ఫుల్ మూన్ ఎనర్జీలో ఉన్నాము కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నట్లు చెప్తున్నాను. ఓకే, అదే అనమాట రీడింగ్. సో కాబట్టి ఇంకొక విషయానికి వచ్చేసరికి లియో ఎప్పటికైనా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్లో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటారు. ఒక 10 మంది మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి అట్రాక్షన్ ఉండాలి అన్నట్లు ఉంటారనమాట. సో ఈ టైంలో మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకొని మీ
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆ అటెన్షన్ అనేది, ఆ అట్రాక్షన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీరు ఈ 9 ఆఫ్ స్పోర్ట్స్ నుంచి కూడా బయటకు వస్తారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. సో ఇవి వచ్చేసి మీరు మీరు ఫోకస్ చేయాల్సింది, మీరు రిలీజ్ చేయాల్సింది ఈ లియో ఫుల్ మూన్లో. అంటే ఇప్పటి నుంచి మనకు నెక్స్ట్ 1 వీక్ వరకు ఈ ఎనర్జీస్ ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పాను మనం యాక్వేరియస్ సీజన్లో ఉన్నాము అని చెప్పేసి. యాక్వేరియస్ అండ్ లియో యాక్సెస్ వచ్చేసి బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, ఆపోజిట్ టు ఈచ్. సో ఇంకా మంచిగా ఏదైనా క్రియేట్ చేయాలంటే చాలా చాలా బెస్ట్ టైం అనమాట. సో ఈ 1 వీక్ని ఫుల్ అడ్వాంటేజ్ తీసుకొని డెఫినెట్లీ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది క్రియేట్ చేయండి. ఓకే, సెల్ఫ్ బిలీఫ్ ఉన్నప్పుడే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. బిలీఫ్ లేకపోతే మేనిఫెస్టేషన్ ఉండదు. నేను మీతో ఆనెస్ట్గా అంటున్నాను. ఆ బిలీఫ్ని క్రియేట్ చేసేదాన్ని వైబ్రేషన్స్ని క్రియేట్ చేయడం అంటారనమాట. ఓకే, సో ఇప్పుడు ఫైనల్లీ ఇంకొన్ని మెసేజెస్ చూసి రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ మెసేజెస్ మైండ్ కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. What they need to know soon. Okay, you are worthy of love. Live your passion. మోస్ట్లీ నేను ఎప్పుడైతే ఈ రీడింగ్ చేసిన తర్వాత ఈ కార్డ్స్ తీసుకుంటే దానికి సంబంధించి వస్తుంది రీడింగ్స్లో కూడా. One more, universe. Love beliefs. లాస్ట్ వన్ వచ్చేసి రివర్స్ వచ్చింది. ఎక్స్పెక్ట్ మిరకల్. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఇంకా ఎక్స్ట్రా మెసేజ్ డెఫినెట్లీ తొందరలో మీరు సూన్ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ ఇంకొక మెసేజ్ అనమాట. కమ్యూనికేషన్ అనేది చెప్పి రాబోతుంది మీకు తొందరలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ లవ్ బిలీవ్స్ మనకు వర్తీ ఆఫ్ లవ్ అనేది చూపిస్తుంది. ఇది ఫస్ట్ మెసేజ్కి మనము ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది మనకి లవ్లో, లైఫ్లో జనరల్గా. ఇక్కడ లవ్కి చూపిస్తుంది కాబట్టి నేను దానికి సంబంధించి చెప్తున్నాను. సో ఇలాంటి పర్సన్ కావాలి, ఇలా జరగాలి, నా లైఫ్ ఇలా ఉండాలని ఉంటుంది. బట్ ఏంటి అంటే డీప్ డౌన్ ఫియర్స్ వల్ల అది మనమే వర్తి కాదేమో, నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నానేమో అని చెప్పేసి మీకు మీరే వాల్ పెట్టేసుకోవడం అనమాట. అందుకనే మీరు నోటీస్ చేస్తే రీడింగ్స్ ఎప్పుడు విన్నా సరే గుడ్ న్యూస్ వస్తుంది, అది వస్తుందని జరుగుతుంది, కానీ రావట్లేదంటే ఎందుకనంటే మీరు వాల్ పెట్టారు కాబట్టి. మీరు అలో చేయట్లేదు అంటే ఇక్కడ మీరున్నారు, ఇక్కడ అది రావడానికి రెడీగా ఉంది, మధ్యలో వాల్ అనమాట. అది రిసీవ్ చేసుకోవడానికి మీరు రెడీగా లేరనమాట, అందుకని చెప్పేసి. సో కాబట్టి ఈ లవ్ బిలీవ్స్ ఇవన్నీ రిలీజ్ చేయాలి. మీరు తక్కువగా అనిపించేది రిలీజ్ చేసేసి మిమ్మల్ని మీరు బిలీవ్ చేయడం. ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్. సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్కి అఫర్మేషన్ పెట్టుకుందాం మనము. ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్. నిజంగానే బిలీవ్ చేయండి. నేనైతే ఇది స్పెషల్లీ మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే టైంలో, మీరు అవేకనింగ్ టైంలో ఉన్నారు అని అంటే ఈ అఫర్మేషన్ నేను ఎవ్రీడే యూస్ చేయండి అని చెప్తాను. ఎవ్రీడే లేచిన వెంటనే ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్ అని చెప్పేసి అఫర్మ్ చేస్తూ ఉండండి. చాలా స్ట్రాంగ్గా చేంజ్ అవుతారనమాట. ఓకే, సో కాబట్టి ఇవాళ రీడింగ్కి వచ్చేసి ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ అది రియల్గానే బిలీవ్ చేయండి. ఎలాంటి డౌట్స్ లేకుండా నిజంగానే ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్ అని చెప్పేసి అనుకోండి. ఎలా తెలుస్తుందని అంటే మీలో ఉన్న పాజిటివిటీస్ ఏంటి, మీ ఎందుకు మీరు వర్తీ ఆఫ్ లవ్ అంటే నాకు కూడా నేను ఇచ్చేది ఉంది ఈ కనెక్షన్లో. ఎవరైనా పర్సన్ వచ్చినా సరే ఈ రిలేషన్షిప్లో నేను ఇవ్వగలను. లైక్ మీరు లవ్ చూపించగలరు, ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు, లిజనింగ్ స్కిల్స్ ఉంది, ఏదైనా సరే. సో కాబట్టి నాకు కూడా ఇది ఉంది అని చెప్పి బిలీవ్ చేసి ఉండడం అనమాట. సో అలా మీరు కూడా వర్తీ అని చెప్పేసి తెలుస్తుంది, అది ఏ సిచ్యువేషన్ అయినా సరే. సో కాబట్టి ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్ వచ్చేసి ఈ రీడింగ్కి అఫర్మేషన్. నిజంగానే బిలీవ్ చేసి పాజిటివ్గా అఫర్మ్ చేయండి. ఓకే, ఒక స్మైల్తో అఫర్మ్ చేయండి. నాకు తెలుస్తుంది ఓకే ఎనర్జీస్లో ఎవరెవరు స్మైల్తో అఫర్మ్ చేశారు అని చెప్పేసి. ఓకే, సో ఈ లవ్ బిలీవ్స్ ఏదైతే మీరు అన్నెసరిగా తక్కువగా ఆలోచించుకోవడం ఉంటుంది చూడండి, దాని నుంచి రిలీజ్ అవ్వాలి ఈ టైంలో అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ లివ్ యువర్ ప్యాషన్ మనకి ఇక్కడ వచ్చింది రైట్. మీరు మీ కనెక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైతే మీరు ప్యాషన్గా ఫీల్ అవుతున్నారో దాన్ని ఇప్పుడు మీరు లైక్ దాని సైడ్ వెళ్ళండి, మీకు నచ్చింది చెయ్యండి అని చెప్పేసి మీకు ఇంకొక మెసేజ్. అండ్ ఫైనలీ మీరు ఈ టైంలో ఎక్స్పెక్ట్ అ మిరకల్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో మిరకల్స్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. మనం కొంచెం కాన్షియస్గా ఉంటే ఎవ్రీడే మిరకల్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.